అక్షర యోధుడు రామోజీరావు జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ వార్సిగూడలో భాజపా నాయకుడు రవిప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో చీరల పంపిణీ చేశారు. జీహెచ్ఎంసీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా చీరలను పంపిణీ చేశారు. అంచెలంచెలుగా ఎదిగి అద్వితీయమైన మహోన్నత శక్తిగా రామోజీరావు చరిత్ర పుటల్లో నిలిచిపోయారని ఆయన కొనియాడారు. వ్యాపార, వాణిజ్య, సినీ రంగాలలో తనదైన ముద్ర వేసుకున్న రామోజీరావు మీడియా రంగంలో నూతన శకాన్ని ఆవిష్కరించాలని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన చూపిన మార్గంలో నడిచే ప్రతి ఒక్కరూ దిగ్విజయంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. గ్రూప్స్ అధినేతటువంటి కీర్తి శేషులు గౌరవనీయులు రామోజీరావు వారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు వారి యొక్క ఆశయ సాధన కోసమై యువత అంతా కూడా కృషి చేస్తూ అట్టడుగు స్థాయి నుంచి ఈరోజు జర్నలిజాన్ని శాసించే స్థాయికి తీసుకొచ్చినటువంటి పూజ్యులు, జర్నలిస్టు పితామహుడైనటువంటి రామోజీరావు గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు వారిని గుర్తు చేసుకుంటూ వారి జయంతి సందర్భంగా, జన్మదిన సందర్భంగా ఈరోజు జీహెచ్ఎంసీ యొక్క పారిశుద్ధ్య సిబ్బందికి వారికి గుర్తుగా సుమారు మా యొక్క డివిజన్లో ఉన్నటువంటి సిబ్బంది అందరికీ కూడా ఈ యొక్క వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది. అంతేకాకుండా వారు ఏదైతే కష్టపడి పైకి వచ్చారో, చిన్నతనం నుంచి సైకిల్ పైన పచ్చళ్ళ తయారీతో ఎదిగి ఈరోజు భారతదేశం గర్వించదగ్గ వ్యక్తే కాకుండా ప్రపంచ దేశాలలో కూడా ఈరోజు జర్నలిజానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి వ్యక్తి రామోజీరావు గారిని తెలియజేస్తూ, అదేవిధంగా సర్వశక్తిపుత్రుడైనటువంటి రామోజీ గారి యొక్క ఆశయ సాధనాలతో యువత అంతా కూడా ముందుకెళ్ళి వారి ఆశయ సాధనాలతో వారి చేసిన కృషిని గుర్తుంచుకొని అందరూ కూడా పైకి రావాలని కోరుతూ వారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ సిబ్బందికి మేము వస్త్రాలను పంపిణీ చేయడము నిజంగా మేము ధన్యులమని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని డివిజన్ మాజీ కార్పొరేటర్ స్వరూప గౌడ్ గారి అధ్యయనంలో జరిగింది. అంతేకాకుండా ఇంకా వారికి అనుగుణంగా ఉన్నటువంటి రామోజీరావు గురించి అనేక కార్యక్రమాలు మా యొక్క సికింద్రాబాద్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.